యాజ్ఞవల్క్యుడు జనకుడి దగ్గర అందరితోటి వాదించి గెలిచాడు. జనకుడు యాజ్ఞవల్క్యుని అందరికన్నా మిన్నగా భావించి పూజించాడు. యాజ్ఞవల్క్యుడు జనకునకు అనేక ఆధ్యాత్మిక విషయాలను వివరించి చెప్పాడు. ఒకరోజు విశ్వావసుడు అనే గంధర్వుడు యాజ్ఞవల్క్యుని దగ్గరకు వచ్చి తత్వాన్ని ఉపదేశించమని కోరాడు. యాజ్ఞవల్క్యుడు ఆ గంధర్వునకు అనేక విషయాల గురించి తెలియజేశాడు. విశ్వావసుడు ఆనందంతో ఆ మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళిపోయాడు. కతుడు అనే ఋషి తన కుమార్తె అయిన కాత్యాయనిని యాజ్ఞవల్క్యునికి ఇచ్చి అతి వైభవంగా వివాహాన్ని జరిపించాడు. మిత్రుడు అనే బ్రాహ్మణుని కుమార్తె గార్గి శిష్యురాలు మైత్రేయి. మైత్రేయి యాజ్ఞవల్క్యుని తప్ప ఎవరిని వివాహం చేసుకోను అని శపథాన్ని చేసింది. ఈ విషయం మైత్రేయి తండ్రికి తెలిసి గార్గికి చెప్పాడు. గార్గి ఆమెను కాత్యాయనికి అప్పగించింది. మైత్రేయి కాత్యాయనితోటి స్నేహం చేసింది. ఆ స్నేహం గాఢం అయ్యాక గార్గి కాత్యాయనికి అసలు విషయాన్ని చెప్పింది. మైత్రేయి యాజ్ఞవల్క్యుణ్ణి వివాహం చేసుకోవాలి అని కోరుకుంటుంది అని గార్గి చెప్పింది. కాత్యాయని సంతోషించింది. మగని వల్ల వరాన్ని పొందింది. మైత్రేయికి యాజ్ఞవల్క్యునికి వివాహాన్ని జరిపించింది. భార్యలు ఇద్దరితోటి యాజ్ఞవల్క్యుడు సంతోషంగా ఉన్నాడు. ఆ మహర్షి అనుగ్రహంతో కాత్యాయనికి చంద్రకాంతుడు, మహామేషుడు, విజయుడు అనే 3 కుమారులు కలిగారు. ఋషులందరూ యాజ్ఞవల్క్యునికి మాఘశుద్ధ పూర్ణిమ రోజు యోగీంద్ర పట్టాభిషేకం చేశారు. యాజ్ఞవల్క్యుడు ఋషులకు తెలియచేసిన విషయాలే యోగశాస్త్రం, యోగ యాజ్ఞవల్క్యం అని ప్రసిద్ధి చెందాయి. యాజ్ఞవల్క్యుడు భార్యలకు తత్వాన్ని ఉపదేశించి సన్యసించాడు. యాజ్ఞవల్క్యుని పేరుతోటి ఒక స్మృతి ప్రచారంలో ఉంది. దీంట్లో అనేక విషయాలు ఉన్నాయి. కర్మజ్ఞానం వలన మోక్షం కలుగుతుంది అని తెలియచేశాడు. యోగం గురించి ఇతడు చెప్పిన విషయాలు యోగ యాజ్ఞవల్క్యం అనే పేరుతోటి ప్రచారంలో ఉన్నాయి. యాజ్ఞవల్క్య జయంతి రోజున అతనిని ఆరాధిస్తే జ్ఞాన సంపత్తి కలుగుతుంది. ఉపనిషత్తుల్లో ముఖ్యంగా కనిపించే యాజ్ఞవల్క్యుడు శతపథ బ్రాహ్మణం, యాజ్ఞవల్క్య సంహిత, యాజ్ఞవల్క్య స్మృతి రచించాడు.